నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన, సుంకాలు ఎత్తివేత. మోదీ అమెరికా పర్యటన రద్దు, కేంద్రం ప్రకటన. మెరుగైన ప్రతిపక్షం కోసం ప్రజా ఉద్యమం రావాలి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల. సంపద సృష్టించి సమాజానికి సేవలు అందించండి, యువ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు దిశానిర్దేశం. మార్చిలోపు టిడ్కో గృహాలు, మంత్రి నారాయణ. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సుంకాల నుంచి గ్రాఫైట్, టంగ్స్టన్, యురేనియం, బంగారు కడ్డీలు, ఇతర లోహాలను మినహాయించాలని సిలికాన్ ఉత్పత్తులపై సుంకాలు విధించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కొత్త మార్పు సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది. అమెరికా అధికారుల సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ప్రకటన తరువాత విమాన భాగాలు, జనరిక్ ఔషధాలు, దేశీయంగా పండించలేని, తవ్వలేని లేదా సహజంగా ఉత్పత్తి చేయలేని కొన్ని ఉత్పత్తులు, ప్రత్యేక సుగంధ ద్రవ్యాలు, కాఫీ వంటి వాటికి కూడా భవిష్యత్తులో సుంకాల నుంచి విముక్తి కలిగించే అవకాశం ఉంటుందని సమాచారం. కొన్ని రోజుల క్రితం యుఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ తీర్పు వ్యాపారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. బులియన్ దిగుమతి పన్నులకు లోబడి ఉంటుందని సూచించడం కొంత గందరగోళానికి గురిచేసింది. ఆ తర్వాత బంగారు కడ్డీలను సుంకాల నుంచి మినహాయించాలనే ఆలోచన తెర మీదకు వచ్చింది. ప్రధాని మోదీ అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నెల చివరిలో అమెరికాలోని ఐక్యరాజ్య సమితి సచివాలయంలో 80వ ఉన్నత స్థాయి సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మోదీ హాజరై ప్రసంగించాల్సి ఉంది. అయితే ట్రంప్ విధించిన సుంకాల వైఖరిపై ఆగ్రహంతో ఉన్న ప్రధాని ఈ సమావేశానికి దూరంగా ఉండడంతో పాటు తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారు. ప్రధానికి బదులుగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరు కానున్నారు. దీంతో ఈ సమావేశంలో ప్రసంగించే వారి పేర్లను సవరిస్తూ ఐక్యరాజ్య సమితి తాజాగా జాబితాను విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు జరిగే సమావేశాల్లో తొలి రోజు ప్రపంచ దేశాల నేతలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించనున్నారు. అనంతరం బ్రెజిల్ సహా ఇతర దేశాలకు చెందిన నాయకులు ప్రసంగిస్తారు. భారత తరపున హాజరయ్యే జైశంకర్ ఈ నెల 27న మాట్లాడనున్నారు. కాగా జూలైలో విడుదల చేసిన వక్తల జాబితాలో మోదీ 26వ తేదీన ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు జీఎస్టీపై ఏమాత్రం అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. మన దేశంలో మెరుగైన ప్రతిపక్ష నేతల అవసరం ఉందని వ్యాఖ్యానించారు. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు వచ్చిన తరహాలో దేశంలో మెరుగైన ప్రతిపక్ష నేతల కోసం ఉద్యమం రావాల్సి ఉందని పేర్కొన్నారు. శనివారం పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలపై నిర్మల విమర్శలు గుప్పించారు. జీఎస్టీ ప్రవేశపెట్టిన మొదట్లో 4 స్లాబులు పెట్టడం తప్పు అని తాము చెప్పినట్టే ఇప్పుడు 2 స్లాబులకు తగ్గించారని కాంగ్రెస్ చెప్పడం తప్పు. జీఎస్టీ తేవడం, పన్ను స్లాబుల నిర్ధారణ బీజేపీ ఒక్కదాని నిర్ణయం కాదు. అప్పటి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన సాధికార కమిటీ నిర్ణయం తీసుకుంది. అప్పటి పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి ఆసిం దాస్ గుప్తా అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి చర్చల్లోనే 4 స్లాబ్లను నిర్ణయించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా సంపద సృష్టించి సమాజానికి సేవలు అందించాలని యువ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు సూచించారు. దేశీయ ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్కు చెందిన యువ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. వివిధ రంగాలకు సంబంధించి రాష్ట్రంలో అపారమైన అవకాశాలున్నాయని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు, పర్యాటకం, రక్షణ, అంతరిక్ష, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ ఇలా వేర్వేరు రంగాల్లో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. విశాఖలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తోందని చంద్రబాబు తెలిపారు. ప్రతి జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను తయారు చేసేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం నడుపుతున్న సంస్థలను మరింత వృద్ధిలోకి తీసుకురావాలని ఆంధ్ర పారిశ్రామికవేత్తలు అనే పేరు నిలబెట్టాలని కోరారు.
రాష్ట్రంలోని 163 టిడ్కో గృహ సముదాయాలు వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోపు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పి నారాయణ చెప్పారు. కర్నూలు సమీపంలోని జగన్నాథగట్టు వద్ద టిడ్కో గృహ సముదాయాలను శనివారం ఆయన పరిశీలించారు. కర్నూలులోని టిడ్కో గృహాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 1 కోటి మంజూరు చేశామని నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి, కలెక్టర్ పి రంజిత్ బాషా, జేసీవి నవ్య, కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో పల్లెకు పోదాం కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఆలూరులో పలు పాఠశాలలు తనిఖీ చేశారు. ఆలూరు పట్టణంలో బాలూరు 1, బాలూరు 2 మండల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీలు చేశారు. అలాగే కస్తూరిబా అంగన్వాడీ స్కూళ్లను పరిశీలించారు. పాఠశాలపై పెచ్చులు ఊడిన గదులకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం చేయించాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ విద్య మరియు సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డిని గోనా చెన్నకేశవులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ విద్య మరియు సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్గా నియమింపబడ్డ గోన చెన్నకేశవులు మంచి పనులు చేసి ఎస్సీల సమస్యలపై ఎంతో కృషి చేశారని, ఆ కృషి ఫలితమే ఈరోజు డైరెక్టర్గా ఇవ్వటం జరిగిందని తెలియజేశారు. వెనక్కి తీసుకోండి మీరు. మొబైల్ వెనక్కి పోయి తీసుకో. ఇల్లు రావడంలే కాలు చిన్న చిన్నగా కింద పడుతుంది. కర్నూలు జగన్నాథంగట్టులోని టిడ్కో కాలనీని మంత్రులు నారాయణ, టీజీ భరత్ పరిశీలించారు. కాలనీలో సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. టిడ్కో ఇళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో 7 లక్షల టిడ్కో ఇళ్లను మంజూరు చేశామని నారాయణ తెలిపారు. మహిళలు సొంతింటిలో సంతోషంగా ఉండాలన్నది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అన్నారు. సీఎం ఆదేశాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా షీర్ హోల్డ్ టెక్నాలజీతో ఇల్లు నిర్మించామని మంత్రి తెలిపారు. మాపై కోపంతో గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నిర్వీర్యం చేసిందన్నారు. సంఖ్యను 2.61 లక్షల ఇళ్లకు కుదించేసిందన్నారు. రాజధాని విషయంలో 3 ముక్కలాట ఆడిందన్నారు. 2014-19లో గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ టిడ్కో హౌస్ని రాష్ట్రంలో 7 లక్షల హౌసెస్ని శాంక్షన్ చేశాం. అందులో 5 లక్షల హౌసెస్కి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని 4,74,000 హౌసెస్కి టెండర్స్ పిలిచాం. ఆ 4,74,000 హౌసెస్ టేక్ ఆఫ్ అయినాయి. అయితే గత ప్రభుత్వం అమరావతి క్యాపిటల్ సిటీ అట్టయితే 3 ముక్కలు ఆటాడిందో అదేవిధంగా ఈ టిడ్కో వీళ్ళ మీద కూడా యాక్చువల్గా వాటిని కట్ చేసేసింది. 2,61,000 మిగతా అవసరం లేదని పేదలు నిరుపేదల కోసం ఏదైతే చక్కటి హౌసెస్ భారతదేశంలో ఎక్కడా ఇలాంటి హౌసెస్ లేవు. ఇవన్నీ షీర్వాల్ టెక్నాలజీ. పేదల నిరుపేదలకు ఏ రాష్ట్రంలో కూడా షీర్వాల్ టెక్నాలజీ హౌస్ కట్ల. నేను సింగపూరు, మలేషియా, జపాన్, చైనా, రష్యా ఆ కంట్రీస్లో చూసి డెవలప్డ్ కంట్రీస్లో పేదలు నిరుపేదలకు ఎలాంటి ఇళ్ళు ఉన్నాయో ముఖ్యమంత్రి గారికి వివరించారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఒకటే నారాయణ, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేళ్ళు కట్టు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదన్నారు. అలాంటి హౌస్ని యాక్చువల్ డిజైన్ చేశాం. ఎక్సలెంట్. అసలు దాంట్లో పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చరు వర్టిఫైడ్ టైల్స్ ఏ గ్రేడ్. మహిళలు వంట వండుకునే ఆ ప్లాట్ఫామ్ బ్లాక్ గ్రానైట్ వేసాం. అటకలు అడిగితే అటకలు, కబ్బోర్డ్స్ అడిగితే కబ్బోర్డు, షీర్వాల్ టెక్నాలజీ, వాల్స్ అంతా పుట్టి చాలా చక్కగా. అంతేకాకుండా చక్కటి రోడ్లు పెట్టాం, డ్రైన్స్ పెట్టాం, పార్కులు పెట్టాం. ఆ ఏరియాలో ఒక స్కూలు, ఒక కమ్యూనిటీ హాలు, ఈ విధంగా ఒక మంచి అన్నీ పెట్టాం.
కానీ గత ప్రభుత్వం అన్నిటి వదిలేసింది. కలర్స్, ఈ కలర్స్ కాదు, మా ఎమ్మెల్యే చిత్తూరు జిల్లా కుప్పం పట్టణ షాదీమహల్ వద్దనున్న సుమో స్టాండ్ వెనక వైపు గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి ముఖంపై గాయాలు ఉండడంతో ఎవరైనా చంపారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి సుమారు 35 సంవత్సరాలు ఉంటాయని, మృతి చెందిన వ్యక్తి గురించి సమాచారం తెలిస్తే తమకు సంప్రదించాలని పోలీసులు కోరారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా పట్టణంలో భక్తులు టపాసులు కాల్చుతూ మేళతాళాలు, బాజా భజంత్రీలు, కోలాట నృత్యాలతో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు శోభాయాత్ర చేపట్టారు. శోభాయాత్రలో ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా 11 రోజుల పాటు గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి భక్తులు పూజలు నిర్వహించడం శుభప్రదమని అన్నారు. అందరికీ నమస్కారం. వైరా ప్రాంత ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ విఘ్నేశ్వరుని పూజ చేసుకొని దాదాపుగా 9 రోజులు వాడవాడల వినాయకుడిని కూర్చోబెట్టుకొని భక్తితో నిష్ఠతో పూజలు చేయించి ఈ ప్రాంత ప్రజలకు శుభం జరగాలని, వినాయకుడి ఆశీస్సులు అందరికీ కలగాలని, అందరికీ ఐరారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విఘ్నేశ్వర స్వామిని కోరుకుంటూ వేడుకుంటూ ఈరోజు మనం 9 రోజులు పూజ చేసుకున్న స్వామిని నిష్ఠగా నిమజ్జనం చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున వైరా పట్టణంలో జరుగుతూ ఉంది. వైరా పట్టణ ప్రజలకి, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు అండదండగా ఉండాలని చెప్పేసి చివరి రోజున, నిమజ్జనం రోజున వారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇక్కడ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కూడా అందియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హైదరాబాద్ మేడ్చల్ జిల్లా కాపరా సర్కిల్ పరిధిలోని 3వ డివిజన్ చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్ 5లోని నవోదయ ఇండస్ట్రియల్ ఏరియా వాగ్దేవి పరిశ్రమలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు. చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా నడుస్తున్న అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ను మహారాష్ట్ర మీరా భయాందర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. రసాయన ఫ్యాక్టరీ ముసుగులో మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న ఈ ముఠా గుట్టును రట్టు చేసి సుమారు 1,20,00,000 విలువైన ఎండి డ్రగ్ను, ముడి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 12 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. చర్లపల్లి పరిశ్రమలో 2 పోలీసులు పట్టుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన, సుంకాలు ఎత్తివేత. ఎత్తివేయక ఏం చేస్తాడు? మోదీ అమెరికా పర్యటన రద్దు, కేంద్రం ప్రకటన. మెరుగైన ప్రతిపక్షం కోసం ప్రజా ఉద్యమం రావాలి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల. సంపద సృష్టించి సమాజానికి సేవలు అందించండి, యువ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు దిశానిర్దేశం. మార్చిలోపు టిడ్కో గృహాలు, మంత్రి నారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.